తృణమూల్ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు ప్రధాని మోడీ. ఆ పార్టీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందన్నారు. టీఎంసీ అంటేనే ట్రాన్స్ఫర్ మై కమిషన్ అని సెటైర్ వేశారు మోడీ. टीएमसी यानी ट्रांसफर माय कमीशन। हम डीबीटी वाले हैं जो डायरेक्ट बेनिफिट ट्रांसफर की बात करते हैं, वो टीएमसी ट्रांसफर माय कमीशन में ही डूबे हुए। यहां आयुष्मान योजना क्यों नहीं लागू हुई? क्योंकि ट्रांसफर माय कमीशन नहीं हो पाया। यहां किसानों के बैंक खातों में हजारों रुपए जाने से क्यों रोक दिया गया? क्योंकि ट्रांसफर माय कमीशन नहीं हो पाया। अब आप ही बताइए साथियों, पश्चिम बंगाल में भाजपा सरकार चाहिए कि नहीं चाहिए? బెంగాల్ దంగల్లోకి ఎంటర్ అయ్యారు ప్రధాని మోడీ. కీలకమైన జంగిల్ మహల్ ప్రాంతంలో పర్యటించారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ మోడీ బెంగాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. తృణమూల్ నినాదాలపై పంచులు. ममता दीदी भी अच्छी तरह समझ रही है और इसलिए वो कह रही है फेला हो गए, फेला हो गए। దీదీ అని పిలుస్తూ ఎకసెకాళ్ళు. दीदी ओ दीदी। మధ్య మధ్యలో బెంగాలీ చమక్కులు. বাংলার ভাই বোনেদের চিন্তার খেলা আপনি 2 বছর খেলেছেন। ఇలా సాగుతోంది బెంగాల్లో మోడీ ప్రచారం. తనదైన శైలిలో మమతా బెనర్జీ తీరుపై మండిపడుతున్నారు ప్రధాని మోడీ. రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, అది బీజేపీ వల్లే సాధ్యమవుతుందని చెబుతున్నారు. కేంద్ర పథకాలను మమత సరిగ్గా అమలు చేయడం లేదని, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. అందుకే బెంగాల్ అభివృద్ధిలో వెనకబడిందంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడానికి కారణాలను దీదీ చెప్పాల్సిందే అన్నారు మోడీ. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి విధానంతో ముందుకు పోతుంది అనేది మోడీ వ్యాఖ్యలను చూస్తే అర్థమవుతుంది. మమతా బెనర్జీ తనకు అయిన గాయంతో వీల్చైర్పై ప్రచారం చేస్తూ సెంటిమెంట్ వర్కౌట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన బీజేపీ దీదీ గాయం విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అందుకు మోడీ సభనే ఉదాహరణ. దేశంలో ఉన్న కోట్లాది మంది మహిళల్లాగానే మమత కూడా భారత మహిళ అని, అలాంటి దీదీ తొందరగా గాయం నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని మోడీ అన్నారు. देश की करोड़ों बेटियों की तरह दीदी भी भारत की एक बेटी है, जिनका सम्मान हमारे संस्कारों में रचा बसा। और इसलिए जब दीदी को चोट लगी तो हमें भी चिंता हुई। मेरी भगवान से प्रार्थना है कि उनके पैरों की चोट जल्द से जल्द ठीक हो। भगवान के प्रार्थना कोरी आपनी शीघ्र ही सुस्त हो उठे। 10 ఏళ్లుగా బెంగాల్లో మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యం ఉన్నప్పటికీ ప్రజల్లో ఇప్పటికీ ఆమెకు క్లీన్ ఇమేజే ఉంది. మమతా సర్కార్ విధానాల్ని మాత్రమే బీజేపీ తప్పుబడుతోంది తప్ప దీదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదు అనే సంకేతాలను కమలనాథులు పంపుతున్నారు. అందుకే మమత గాయంపై ఎలాంటి కామెంట్స్ చేయకుండా ఆమె కోలుకోవాలంటున్నారు బీజేపీ నేతలు. పైగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బీజేపీ నేతలు బెంగాలీ బిడ్డపై దాడి చేస్తున్నారంటూ మమత ఉద్వేగంగా ప్రసంగిస్తున్నారు. అది బెంగాల్ ప్రజలపై ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశముంది. అందుకే దీదీ గాయం ఘటనను మొదట డ్రామాగా అభివర్ణించిన బీజేపీ నేతలు ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. తమిళనాడులో డీఎంకే ఎన్ని సీట్లు గెలుస్తుంది? అన్నా డీఎంకే హ్యాట్రిక్ కొడుతుందా? కమల్ హాసన్ కు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? మే 2న ఫలితాలు వచ్చే వరకు ఈ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఇటీవల నిర్వహించిన 2 సర్వేలు స్టాలిన్ కే పట్టం కట్టాయి. మరి తాజాగా నిర్వహించిన సర్వే ఏం చెబుతోంది? తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ఏప్రిల్ 6న ఒకే విడతలో జరిగే పోలింగ్ కోసం పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే పొత్తుల లెక్కలు, అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసుకుని ప్రచారంలోకి వెళ్లాయి. డీఎంకే తరపున స్టాలిన్ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఇక అన్నాడీఎంకే నుంచి సీఎం పళనిస్వామి అన్ని ప్రాంతాలలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తాము ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అలాంటి తరుణంలో డీఎంకేకు బూస్టునిస్తోంది మరో సర్వే.
తమిళనాడులో ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు జనవరిలో ఏబీపీ సి ఓటర్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో డీఎంకేనే విజయం సాధిస్తుందని వెల్లడైంది. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం టైమ్స్ నౌ సి ఓటర్ కలిసి నిర్వహించిన సర్వేలోనూ డీఎంకేకే ప్రజలు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏబీపీ సి ఓటర్ మరోమారు సర్వే నిర్వహించింది. ఇందులోనూ డీఎంకేనే అధికారంలోకి వస్తుందని తేలింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలో డీఎంకే కూటమి 161 నుంచి 169 సీట్లను గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. ఈ కూటమికి 43% మేరకు ఓట్లు వస్తాయని స్పష్టమైంది. అధికార అన్నాడీఎంకే కూటమికి కేవలం 53 నుంచి 61 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే తేల్చింది. ఈ కూటమికి 30.6% ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఇక తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీతి మయ్యంకు 2 నుంచి 6 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కమల్ పార్టీకి 7% ఓట్లు వచ్చే అవకాశముంది. టీటీవీ దినకరన్ సారథ్యంలోని ఏఎంఎంకే పార్టీ 6.4% ఓట్లతో 1 నుంచి 5 సీట్లు గెలుచుకోవచ్చని పేర్కొంది. ఇక సీఎంగా స్టాలిన్కే ఎక్కువ మంది ప్రజలు పట్టం కట్టారు. 40% మంది ఓటర్లు స్టాలినే సీఎం కావాలని కోరుకుంటున్నట్టు సర్వేలో వెల్లడైంది. పళనిస్వామి మరోమారు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారి సంఖ్య 29.7%గా ఉంది. అన్నాడీఎంకే ప్రభుత్వంపై 48% మంది ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ఈ సర్వే ద్వారా వెల్లడైంది. పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ డీఎంకే కూటమి 40.7% ఓట్లతో 10 నుంచి 14 సీట్లు సాధించే అవకాశముంది. ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ సారథ్యంలోని కూటమి 45.4% ఓట్లతో 16 నుంచి 20 సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ సర్వే ఫలితాల్లో వెల్లడైంది. డీఎంకేలో మార్పు మొదలైందా? పార్టీ సిద్ధాంతాలను స్టాలిన్ మార్చేశారా? కరుణానిధి మరణం తర్వాత ఎందుకీ మార్పు? 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండడమే కారణమా? నాస్తికత్వం నుంచి ఆధ్యాత్మికత వైపు సూర్యుడు ఉదయిస్తున్నాడా? కరుణానిధి, నాస్తికత్వం ఈ 2 అంశాలను వేరు చేసి చూడలేం. అంతగా డీఎంకేలో నాస్తికత్వం నాటుకుపోయింది. దేవుడంటే నమ్మని వాళ్లు దశాబ్దాలుగా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. అయితే కరుణానిధి మృతి తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తమ స్టాండ్ మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోలో అనేక అంశాలు ప్రకటించింది. హిందువుల కోసం వరాలు, అందరూ ఆశ్చర్యపోయేలా తాయిలాలు. ఇది తమిళనాట డీఎంకేలో వచ్చిన పెను మార్పు. డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి కరుడుగట్టిన నాస్తికుడు. ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామికి నిజమైన వారసుణ్ణి తానే అని చెప్పుకున్నారు కరుణానిధి. జీవితంలో ఒక్క ఆలయాన్ని సందర్శించలేదు. ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకమంటూ హిందూ పండగలకు కూడా శుభాకాంక్షలు చెప్పని పార్టీ డీఎంకే. ఈ పార్టీలో లక్షల మంది హిందూ నేతలు, కార్యకర్తలు ఉన్నా తమ మతాన్ని చాటుకునే వైఖరికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. అలాంటి డీఎంకే ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే హిందూ ఆలయాలు, పవిత్ర ప్రదేశాల పునరుద్ధరణకు 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు స్టాలిన్. కొండ మీద ఉండే ప్రముఖ దేవాలయాల వద్ద రోప్వే ఏర్పాటు వంటి హామీలనిచ్చారు. తమిళనాడు నుంచి పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారికి 25,000 రూపాయల సబ్సిడీ అందజేస్తామని ప్రకటించింది డీఎంకే. ఇవి కాకుండా అర్చకుల గౌరవ వేతనం పెంపు, ఆలయ ఉద్యోగులకు పింఛను సహా సంక్రాంతి పండుగకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది స్టాలిన్ పార్టీ. తండ్రి మరణం తర్వాత డీఎంకే పగ్గాలందుకున్న కుమారుడు స్టాలిన్ డీఎంకేను నాస్తికవాదం నుంచి పక్కకు జరుపుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ప్రకటించిన ఆ పార్టీ మేనిఫెస్టోను పరిశీలిస్తే ఇదే అనిపిస్తోంది. ఎందుకు డీఎంకే ఇంతలా మారిపోయింది? ఇది పరిస్థితులతో వచ్చిన మార్పా, లేక భాజపా హిందూత్వ ప్రచారాన్ని అడ్డుకునే వ్యూహమా? హిందువులను ఆకట్టుకోవటమే లక్ష్యంగా స్టాలిన్ హామీలిచ్చినట్టు స్పష్టమవుతోంది. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకేను ఈసారి ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదని నిర్ణయించుకున్నారు. బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి బరిలో దిగుతోంది. కాబట్టి వాళ్లు ఎలాగైనా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుంటారని, ఆ ఛాన్స్ ప్రత్యర్థులకు ఇవ్వకూడదనే స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే అనుకూల గాలి వీస్తోంది. ఈ దశలో హిందూ వ్యతిరేక ముద్రను చెరిపేసుకోవటం అవసరమని స్టాలిన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో దాదాపు 45,000 ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. అక్కడ ఓటర్లలో ఎక్కువ మంది దైవభక్తి కలిగిన వారు ఉన్నారు. ఇలాంటి సమయంలో డీఎంకే ఆలయ వ్యతిరేకి అన్న అపప్రదను తొలగించుకోవటం తప్పదని స్టాలిన్ నిశ్చయించుకున్నారు. మిగిలిన ద్రవిడ పార్టీలు కూడా హేతువాద సిద్ధాంతాలను అనుసరించటం లేదు. వారంతా నామినేషన్ దాఖలు సమయంలోనూ, ప్రచార సందర్భంలోనూ ఆలయాలు సందర్శిస్తున్నారు.
ఇలాంటి సమయంలో లేనిపోని నెగిటివిటీని కొని తెచ్చుకోవటం ఎందుకని స్టాలిన్ తన పంథా మార్చుకున్నారు. మరి మారిన డీఎంకే వైఖరి స్టాలిన్కు కలిసొస్తుందా? తండ్రి బాటలో నడవని కుమారుణ్ణి తమిళ ఓటర్లు ఆదరిస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. తమిళనాడులో బీజేపీ నేత ఖుష్బూ సుందర్ నామినేషన్ దాఖలు చేశారు. 1000 లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ముందు ఖుష్బూ రోడ్ షో నిర్వహించారు. కొత్త రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఇటీవలే రైతు నేత టికాయత్ బెంగాల్లో కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. మరి ఈ రైతుల ఉద్యమం ప్రభావం బెంగాల్ రైతులపై ఉందా? అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? రైతులు దీదీ సర్కార్ పట్ల సంతృప్తిగా ఉన్నారా? బెంగాల్లో రైతుల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రెహానా అందిస్తారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో మనం పర్యటిస్తా ఉన్నాము. రైతులతో మాట్లాడదాము. क्या क्या डाल रहे हैं आप खेत में? क्या चल रहा है? बैगन होता है, लाव होता है, कुमड़ा होता है, यही सब सब्जी होता है, पाट साग होता है, भुट्टा होता है, यही हो रहा है सब. अब ये भुट्टा हो रहा है, पहले वो तो बैगन उठ गया, तब होगा लाव होगा, वो तो लाव हो ही हो रहा है. दूसरा दिन आएगा भुट्टा होगा. तो खेत को पानी मिल रहा है आपको? पानी वहाँ है ना, वहाँ पानी है ना, वो पानी वो कर देगा यार. तो मशीन पर आ रहा है पानी. अच्छा. वही चार्ज करना है उसका. पानी नहीं होगा तो सब जल जाएगा. अच्छा. तो क्या सरकार से आप लोगों को कुछ पदक मिल रहा है? वो రైతు बंधु कृषक बंधु बोलते हैं, ऐसा कुछ मिल रहा है? उसको नहीं, ऐसा दिक्कत नहीं होता है इसका. वो सब दिक्कत नहीं होता है. इसको जमीन जो आदमी को होता है ना, बाजार है ना, वो बाजार लेके बेचता है. अच्छा. कोई माफिया हो या नहीं होता है यहाँ से. सरकार से कुछ सुविधा मिल रही है आप लोगों को? सरकार में कोई सुविधा नहीं मिलता यहाँ. एक देखता ही नहीं है सरकार तक, कहाँ मिलेगा यहाँ? देखता नहीं ना. इसीलिए चल रहा है. ये सब्जी ये लोग कीनता है, बाजार में जाता है, उसा बिकता है. वो तो दुकान में सार हो रहता है, तो कीनता है, ये लोग यार बेचता है. और जो मकान है ना उसका, तो सबको जमीन है ये सरकार का. तो ये नए फार्मर एक्ट्स बोलते हैं ना, पता है आपको उनके बारे में? जो दिल्ली में चल रहा है काफी सारा, वो सब यहाँ नहीं दिक्कत होता है. तो सरकार जो मैंने वेस्टर्न लाइन है ना, वो सरकार दे दिया तो तोरा को चार्ज करना होगा, जो मौजूद होगा सरकार ले लेगा. वो कोई दिक्कत नहीं है. सरकार दिया है तो जो काज को हमको दिक्कत होगा, हम ले लेगा तोरा को. कुछ पैसा वैसा देगा तो ले लेगा. 1 मिनट दादा, 1 मिनट. क्या लेके जा रहे हैं? ये क्या है? साग. नोटे साग. अच्छा, सब्जी के लिए. एक दिन में कितना कमाते हो? एक दिन में 150. जो किसान के दिल्ली में चल रहा है ना, किसानों का काफी सारा प्रोटेस्ट आंदोलन चल रहा है, तो उसका प्रभाव कुछ है यहाँ पर पश्चिम बंगाल में? नहीं, भारी है. గ్రామీణ బెంగాల్ ప్రాంతంలో చాలా మంది రైతులకు బెంగాలీనే ఎక్కువగా వస్తుంది. హిందీ అర్థమైనా కూడా పెద్దగా కమ్యూనికేట్ చేసేంత స్థాయిలో రాదు. కొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదా క్యా హాల్ హై? अच्छा है. हाँ. खेती बाड़ी अच्छा चल रहा है? हाँ. तो कैसे दीदी की सरकार कैसी है? ठीक है. किसानों खुश है? किसान? हाँ, किसान भी खुश है. क्यों? क्या क्या सुविधा मिल रहा है दीदी के सरकार से? सब सुविधा पाচ্ছি, सब रकम ही सुविधा আছে. ये जगह किसका है? सरकार का है, आप लोगों का है? सरकार का है. अच्छा, तो सरकार के जगह में आप लोग खेती करता है. अच्छा, सब जगह ऐसा ही होता है गाँवों में? ये ऐसे ही होता है. मोदी सरकार के जो किसानों के लाए हैं दिल्ली में, जो आंदोलन चल रहा है, वो कैसा लग रहा है? यहाँ पर पश्चिम बंगाल में दीदी का सरकार कैसा है? यहाँ ठीक है दीदी का सरकार. दीदी को सरकार को चाहते हैं या परिवर्तन चाहते हैं? दीदी का सरकार आएगा. कुछ तकलीफें हैं आप लोगों को, किसानों को? না কোনো समस्त सुविधा कौन सी सरकार दे सकती है? আপাতত এখন বর্তমান বাজারে যেটা দেখা যাচ্ছে মোদি সরকারের উপরই সব করে আছে। এই মোদি दिल्ली में आंदोलन हो रहे हैं, यहाँ पर कुछ ऐसा है, इसका प्रभाव है कुछ? না 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 এখানে কোনো কিছু প্রভাব হয় না। क्यों? এখানকার মানুষরা সব খেটে খাওয়া মানুষ, অসব এ করে না। মোদি আসলে তো ফের ওই যে ওইখানে চলছে ওইটা তো এখানে ফের করবে। তাহলে ওইটা আপনি চান কি না ওইটা বলেন। तो यह सब लोग ठीक हैं आप लोग?
हाँ এখানে সব ঠিক আছে विकास हो रहा है आपके गाँवों में, आपके घरों में विकास हो रहा है? সব ঠিক আছে पानी वगैरह, रोड सब? সব ঠিক আছে কোনো অসুবিধা নেই এখানে अच्छा, कब है आपका चुनौती यहाँ पर? ভোট কবে আছে জিজ্ঞেস করছি। এই ভোটটা এই মাসে এই আমাদের এপ্রিল মে মাসে মনে হয় শেষের দিকে কলকাতায় পড়েছে মনে হয়। अच्छा, रेट ज्यादा है? नहीं कम किया। कभी कभी उठते हैं तो फिर कभी कभी गिर जाता है। जैसे मछली का बाजार है वो जो चिंगड़ी घाटा में, कभी कभी जो बाजार उठते हैं तो कभी कभी बाजार गिर जाता है भड़क से। अच्छा, कभी जो रुई माछ है, कभी वो कांटा में जाता तो 130 रुपया, कभी कभी जाता तो 65 रुपया, 60-70 रुपया, 75 रुपया, ऐसे रेट जा रहा है। ये जमीन पूरा सरकार का है? अच्छा, कारपोरेशन सरकार का है। अच्छा, कितना जमीन वो कहीं सब जगह ऐसे ही सरकार दिया गया है? सब कारपोरेशन का जगह है। कितने साल पहले दिया गया है किसानों को? तो कम से कम तो पकड़ लो 50 से ऊपर अच्छा होगा, 70-80 ऐसे होगा। अच्छा, जब से किसान कर लेते आ रहे हैं उनके बाद बच्चे ऐसा ही करते आ जा रहे हैं। जब यहाँ रेल में जब जो कैला का जो इंजन है ना, उस गाड़ी में जब यहाँ ये सब कूड़ा है, कारपोरेशन का कूड़ा है। अच्छा, वो जो डंपिंग ग्राउंड देख रहा है ना, हाँ, वो अभी वो कर दिया है, वो पार्क हो गया है। हाँ। तो ये बताओ दीदी की सरकार कैसी है? दीदी का सरकार, उसके बारे में हम नहीं बोल सकते। क्यों? नहीं, हम उस दीदी के बारे में हम कोई पार्टी का बारे में हम नहीं बोल सकता है। हमारा पास सुनिए, हमारा पास जितना भी पार्टी है, जो बीजेपी सरकार है, तृणमूल सरकार है, सीपीएम सरकार है, कांग्रेस सरकार है, हमारा पास सब अच्छा है। हम किसी को नहीं बोलेगा जो बुरा है। तो कैसा है जिंदगी, कैसा चल रही है? अच्छा चल रही है। एक दिन में कितना आमदनी आता? एक दिन में उसको कोई गारंटी नहीं है। नहीं, तुम्हारा आमदनी कितना आता है एक दिन में? 500। 500। घर गुजारा हो रहा है? कितने बाल बच्चे हैं? एक है बाल बच्चे। तो सरकार से आप लोगों को कुछ सुविधा मिल रही है? कुछ नहीं कुछ नहीं मिल रहे। नहीं। बोल रहे कि सरकार काफी ऐसे पथक दे रही हैं पब्लिक के लिए, किसानों के लिए। कुछ नहीं दे रहा है। क्या चाहते हैं आप लोग? हम क्या चाहेंगे? कैसी सुविधा चाहिए? ఇక్కడ బీహార్ నుంచి వచ్చిన కార్మికుడు పశ్చిమ బెంగాల్లో చాలా మంది బీహార్ పొరుగున ఉంటుంది, పొరుగు రాష్ట్రం కాబట్టి ఉపాధి కోసం ఎక్కువగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్థిరపడతా ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా, ఈ భూమి అంతా కూడా వాస్తవంగా ప్రభుత్వం ఈ భూమిని ఈ చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి, కూరగాయలు పండించుకోవడానికి కేటాయించిన భూమి అన్నమాట. ఇది ఎటువంటి ప్రభుత్వానికి ఏం చెల్లించనక్కర్లేకుండా దాదాపు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. దీని మీద వచ్చే ఆదాయం వాళ్ళు తీసుకుంటారు, కానీ భూమి మీద యాజమాన్య హక్కులు ఉండవు. ఇది దశాబ్దాలుగా, దాదాపు 50-60 సంవత్సరాలుగా ఇది కొనసాగుతూ వస్తుంది. क्या दादा, कैसा है? अच्छा है जिंदगी खुश से चल रहा है? तो चल रही करेगा। हाँ हाँ, दीदी की सरकार कैसी है? देख रही है किसानों को? सब सरकार अच्छा है। कुछ नहीं बोलोगे? ये इलेक्शन आ रहा है यहाँ पर, हम लोग नहीं बोलेगा। क्यों? कहाँ के हो, बंगाली हो या बिहारी? बंगाली है, हाँ। हम नहीं बोलेगा कुछ। दीदी की सरकार कैसी है? अच्छा है। क्या दीदी कैसी हो? ভালো আছি ভালো तो हर दिन कितने दिन रहता काम ये महीने में? सब दिन काम होता है। एक महीने में। हाँ एक अच्छा, सुबह कितने वक्त आते, कब, कौन से वक्त आते, कौन से वक्त जाते आप लोग? 6টার সময় আসি, 9টার সময় যাই, আবার বেলা 1টার সময় আসি, 5টার সময় ছুটি হয়ে যায়। పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు 70% జనాభా వ్యవసాయం మీద ఆధారపడే ఉన్నారు. అందుకే ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు రైతాంగ సమస్యలను అడ్రస్ చేయడము, అదేవిధంగా రైతాంగ ఓట్లు తమకు పడేట్లు చూసుకోవడం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజేష్తో రెహానా ఎన్టీవీ, పశ్చిమ బెంగాల్ నుంచి. ఇది వాటి పంచతంత్రం. స్టే ట్యూన్డ్.